మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఏడుపాయలు వనదేవత దుర్గా భవాని అమ్మవారి గుడి దగ్గరనైతే ఉన్నముల్లా కొండలల్లా ఆ అమ్మవారు అయితే నిజ స్వరూపంగానైతే వెలిసిందట. ఈ గుడికి సంబంధించిన చరిత్ర కూడా శాన్నే ఉన్నదిల్లా. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ అయితే చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి చుట్టుపక్కల నుంచి కావచ్చు, ప్రతి ఒక్క రాష్ట్రాల నుంచి అయితే జనాలు అందరూ అయితే వస్తారు. అయితే ఇప్పుడు ఈ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి దగ్గర ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో ఆ స్వామి వారిని అమ్మవారి యొక్క చరిత్ర ఏంటిది, అమ్మవారి యొక్క మహత్యాలు ఏంటి, అసలు ఈ ఏడుపాయల చరిత్ర, అమ్మవారికి సంబంధించిన చరిత్ర ఏదైతే ఉన్నదో స్వామి వారిని మనం అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పంతులు గారు. నమస్కారం. బాగున్నారా స్వామి? బాగున్నా. ఏడుపాయల దేవస్థానం ప్రధాన అర్చకుడు రావికోటి శంకర శర్మ. ఈ యొక్క ఏడుపాయలు వనదుర్గా భవాని జయమే జయుడు సర్పయాగం చేసినటువంటి స్థలం. ఏడుపాయలు అనగా మాంజిరా నది యొక్క చీలికలు. అమ్మవారు ముందు భాగం నుండి 3 ప్రవహిస్తూ, అమ్మవారు వెనుక భాగం నుండి 4 ప్రవహిస్తూ, మధ్యలో స్వయంభూగా వెలిసినటువంటి వనదుర్గా భవాని మాత తక్షకమే పాముకాడు వల్ల ఈ సర్పజాతిని నాశనం చేయడానికి ఏడుపాయలుగా మాంజిరా నది చీలికలుగా చీరి సర్పజాతిని లేకుండా చేసి, ఈ యొక్క సర్పజాతి యొక్క ప్రభావం వల్ల వనదుర్గా భవాని మాత స్వయంభూగా వెలిసి ఈ యొక్క మాంజిరా నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ మాంజిరా నది అమ్మవారి యొక్క ప్రాణ ప్రక్షాళన చేసుకొని పోవడం జరుగుతున్నది. ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజులు అతివైభవంగా జరుగుతాయి. అమ్మవారికి బుధవారం నాడు ప్రాతకాలం నందే అమ్మవారికి అభిషేకము, అలంకరణ, నిత్య నివేదన, మంత్రపుష్పంతో మహాశివరాత్రి జాతర ప్రారంభం. వచ్చిన భక్తులు మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇంచుమించు 8 నుంచి 10 లక్షల మంది అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క మహాశివరాత్రి ఒక్క పొద్దులు, 2వ రోజు బండ్లు తిరుగుట, 3వ రోజు రథోత్సవ కార్యక్రమం. ఈ 3 రోజుల జాతర వైభవంగా చేయటకు ఉన్నతాధికారులు అందరూ కూడా మరియు కార్యనిర్వాధికారి, ఉన్నతాధికారులు అన్ని ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి వనదుర్గా భవాని మాతాకి జై. చూసిరానులా ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జనాలే కావచ్చు, పక్క రాష్ట్రాలకు సంబంధించిన జనాలే కావచ్చు, అందరూ సుఖ సంతోషాలతోటి మంచిగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ఆ దుర్గా భవాని అమ్మవారికి అయితే ప్రత్యేక పూజలు ఆచరించి మన అందరి కోసం అయితే ఇక చూసిరా ఈ యొక్క అమ్మవారికి సమర్పించుకున్నటువంటి అమ్మవారికి ఇచ్చినటువంటి హారతిని అయితే మన అందరికి చూపిస్తున్నాడు. అదేవిధంగా స్వామి జనాలందరూ బాగుండాలని ఒక ముచ్చట మీ మాటతోటి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. వనదుర్గా భవాని మాతను దర్శించుకొని కోరిన కోరికలు ఇచ్చుతలుగా వెలిసిన వనదుర్గా భవాని మాతాకి జై. లోక కళ్యాణార్థం నానా గోత్రానాం నానా నామధేయానాం క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం వనదుర్గా భవాని సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అంటే ఏ వేళలో మీరు ఇక్కడికి రావడం? ఫస్ట్ టైం వచ్చాను. చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే ఇంకా మళ్ళీ రావాలనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. సార్ మా ఫ్యామిలీని తీసుకొని వస్తాను. ఎక్కడి నుంచి వచ్చిరండి మీరు? హైదరాబాద్. మీ పేరేంటి? రేఖ. మీరు కూడా మొదటిసారి వచ్చిందా? ఫస్ట్. ఏమనిపించింది మరి అమ్మవారిని చూడగానే? అమ్మవారు చాలా ప్రశాంతంగా అనిపించింది చూడగానే. చాలా స్మైలీ ఫేస్ తో ఉన్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఫ్యామిలీతో కూడా రావాలని అనుకుంటున్నాం. ఫస్ట్ టైం ఇది రావడం. అమ్మ తల్లి మైమగల తల్లి. ప్రతిసారి మేము ఒక్కటి వస్తాం, దర్శనం చేసుకుంటాం. ప్రతిసారి మేము అనుకుంటున్న పనులు అవుతాయి కాబట్టి, కోరికిన పనులు అవుతాయి కాబట్టి ప్రతిసారి సమర్పిస్తాం. అంటే ఎప్పుడెప్పుడు ఇక్కడ జాతర జరుగుతున్నారు? శివరాత్రి. ఎక్కడెక్కడ నుంచి వస్తారమ్మా? వెళ్ళి వస్తాం, అన్ని ఏరియాలకు వెళ్ళి వస్తాం. మైమగల తల్లి అనుకున్న పనులు అయితే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము మా అమ్మకు వస్తుండే తల్లి. మా అమ్మకు బాబు పుడితే పాలు ఈ అమ్మవారి పేరు పెట్టేదాకా పాలు పట్టలేదు. అప్పటి నుంచి మా అమ్మ పోయింది కానీ మేము మర్చిపో, మేమందరం కొలుస్తాం అమ్మవారు. ఏమైతే ఉన్నదో ఈ యొక్క అమ్మవారి దగ్గర అయితే కంకణాలు కడుతున్నారు కదా, ఈ కంకణాలు అనేటివి రక్షా కంకణాలట. అంటే మనము బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కడికన్నా దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన మీద గాలి కానీ ధూళి కానీ తాకినప్పుడు అయితే ఈ రక్షా కంకణం అనేది మన చేతికున్నదనుకో, సర్వ రక్ష మన చేతికున్నట్టే.
ఏడుపాయలు వనదుర్గ మాత అంటే మేము చాలా నమ్మకం అమ్మవారు అంటే చాలా నమ్మకం మాకు. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి కూడా 15 సంవత్సరాల నుంచి వస్తూ ఉంటాము. ప్రతి దసరాకి కూడా మేము ఇక్కడ అమ్మవారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. పటాన్చేరులో విగ్రహం పెడతాం దసరాకి. నవరాత్రులు పూర్తయినాక అమ్మవారి దగ్గరకు వచ్చి ఏడుపాయలలో నిమజ్జనం చేసి అమ్మవారిని మొక్కులు తీర్చుకొని వెళ్తాము. అలానే అమ్మవారికి కూడా ప్రతిసారి వచ్చి బియ్యం పోయడం జరుగుతుంది. చాలా శక్తివంతమైన అమ్మవారు. ఏం జరిగినా జరుగుతుంది, ఏం అడిగినా ఏం చేసినా కూడా అమ్మవారు ఇస్తుంది. జై బోలో వనదుర్గా మాతాకి జై. మాకు ఇక్కడ వస్తే ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయి, మంచిగా ఉంటుంది. ప్లస్ అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఆదివారం కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము శనివారం ఇలా ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం తీసుకుంటాము. చాలా మంచిగా అనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చాము. మొత్తం 20 మెంబర్స్. ఏర్పాట్లు ఇవన్నీ ఇక్కడ చాలా మంచిగా ఉన్నవి. అలాగే అమ్మవారి దర్శనం కూడా చాలా చక్కగా అయింది, చాలా మంచిగా అయింది. అలాగే మేము అందరం చాలా సంతోషంగా ఉన్న అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత. అలాగే మా మిత్రుడు కమలాకర్ గారు, మేము అందరం ఒకే బ్లాక్ నుంచి, ఒకే గ్రేటర్ కమ్యూనిటీ నుంచి, హైదరాబాద్ నుంచి, కొన్నాపూర్ నుంచి వచ్చాం. అందుచేత ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. ఈ గుడిలకు వచ్చినాక ఇక చూసిరా బండరాతి కొండల నడుమ ఈ యొక్క వనదుర్గ అమ్మవారు అయితే వెలిసింది. నాకైతే అమ్మవారి ముఖం చూస్తేనైతే ఎంత ప్రశాంతమైన వదనంతో ఉన్నారు. అదేవిధంగా అమ్మవారికి సమర్పించుకున్నటువంటి ఆ యొక్క పట్టు వస్త్రాలే కావచ్చు, ఆ యొక్క హారమే కావచ్చు, ఆ యొక్క పువ్వులతోటి చూసిరా తీరొక్క పువ్వులతోటి బంతి పువ్వులు, అదేవిధంగా గులాబీ పువ్వులు, నిమ్మకాయ దండలతోటి అమ్మవారికి వేసిర్రు. మంచిగా అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది అండి. మేము తిమ్మాపూర్ నుంచి వచ్చినాం. మహబూబ్నగర్ మండలం శంషాబాద్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. మంచిగా అనిపిస్తుంది. మేము ఫస్ట్ టైం వచ్చినాం, ఇప్పుడు ఈ టైం వచ్చినాం. మంచిగా అనిపించింది. మాకు కూడా చాలా బాగుంది. అంటే మీరు కూడా ఫస్ట్ టైం? మా ఫ్యామిలీ అంతా వచ్చినామండి. చాలా థ్రిల్లింగ్ గా ఉండే అంతా న్యూ ప్లేసెస్ చూసి. నేచర్ లోనే గాడ్ ఉన్నాడని వనదుర్గా భవాని అనే పేరులోనే తెలుస్తుంది. అంటే ప్రకృతిలోనే దైవం ఉన్నాడు. ఫెసిలిటీస్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటది. అమ్మవారు చాలా పవర్ఫుల్ అని ఇక్కడికి వచ్చాం దర్శనంకి. ఇది మేమైతే సెకండ్ టైం రావడం. సో బాగుంది. వచ్చినాం ఫస్ట్, అంతా బాగుంది. ఇంకా డెవలప్ కావాలి మంచిగా. మాకు అనుకున్నది అన్ని మంచిగా అయితే మంచి సౌకర్యాలు అన్ని మంచిగా కావాలి, మంచిగా ఉండాలి. టెంపుల్ చాలా బాగుంది. నాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇక్కడ రావడము. నేను అనుకునేదానికి బాగానే అంటే వచ్చారు. లాస్ట్ టైం ప్రివ్యూస్ వచ్చిన వాళ్ళు అందరూ చెప్పారు బాగుంటుంది అని, టెంపుల్ కూడా బాగుంటుంది అని చెప్పారు. దాన్ని బట్టి ఆ టూర్ తీసుకుని వచ్చినాం. బాగానే అనిపించేసి నేను ఎవ్రీ ఇయర్ మా పేరెంట్స్ తో వస్తాను. ఈసారి మా వీళ్ళతో రావడం ఫస్ట్ టైం. మేము నమ్ముకున్న అమ్మవారిని ఇంకా మాకు మేలు చేస్తుందని చెప్పేసి మేము ప్రతి ఇయర్ వచ్చి మా మొక్కు మేము చెల్లించుకుంటాం. కొండాపూర్ నుంచి వచ్చామండి. చాలా బాగా అయింది దర్శనం. చాలా బాగా అయింది దర్శనం. అమ్మవారు చాలా బాగుంది. నిజమే, అమ్మవారికి తీరేపటికనే వస్తూనే ఉన్నారు భక్తులు. ఎక్కువ అధిక సంఖ్యలో వస్తూనే ఉన్నారు. ప్రతి సండే వస్తూనే ఉన్నారు. మొక్కిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి అమ్మవారి. వాస్తవమే కనుక వస్తూనే ఉన్నారు జనాలు. ఎక్కడెక్కడి నుంచో, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి, ఎక్కడి నుంచి అయినా వస్తారు జనాలు. అధిక జనాలు పాల్గొంటారు. ఇగోనులా ఇప్పుడైతే మనము అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనైతే అసలు ఏడుపాయలు అనేది ఎట్లా వచ్చిందనంటే ఇక చూడుర్రి, 7 పాయలల్లా 3 పాయలేమో గుడి యొక్క ముందు భాగంలో ఉంటాయి, ఇంకొక 4 పాయలేమో గుడి యొక్క పక్క భాగంలో అంటే వెనుక భాగంలో అని చెప్పొచ్చు. ఆ 7 పాయలలోనైతే ఇగో మనము భక్తులందరూ అయితే ఇగో ఇక్కడికి వచ్చే స్నానాలు అయితే చేస్తారు. ఇక చూడుర్రి, అబ్బా జై శ్రీరామ్. ఇగో ఇదేనులా 7 పాయల తీర్థయాత్ర, 7 పాయల తీర్థానికి సంబంధించిన దగ్గరికి అయితే ఇగో ఇక్కడ ఉన్నాము. ఇదేనులా భక్తులందరూ అయితే ఇక్కడికి వచ్చే స్నానాలు అయితే ఆచరిస్తారు. అమ్మవారికి ఇక్కడనే మొక్కుతారు. ఈ 7 పాయల జలాలను అయితే ఒక్కసారి మనం కూడా చల్లుకుందాము, ఎందుకంటే చాలా పుణ్యం అయితే వస్తుంది.
ఈ పుణ్యజలాన్ని ఒక్కసారి మనం తల మీద పోసుకుంటేనైతే సకల పాపాలన్నీ పోయి పుణ్యాలు అయితే వస్తాయని అయితే మనకు ప్రసిద్ధి. ఈ ఏడుపాయల నీళ్ళు ఏదైతే ఉన్నదో మంజీరా అంటారు. ఈ మంజీరా నీళ్ళు అనేది క్రమక్రమంగా పారుకుంటూ పాయలుగా చీలిపోయి డైరెక్ట్ గంగమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తుందట. అంటే ఇది గోదావరిలో కలిసిపోతుందంట ఈ జలము, చూసిరా. అదేవిధంగా వర్షాకాలం చూసుకున్నట్లయితే ఈ యొక్క గుట్టలు ఏదైతే ఉన్నాయో ఆ గుట్టలకు సగం వరకు అయితే ఎక్కడ చూసినా నీళ్ళతోటి పచ్చగా ఈ అడవి కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ చాలా ఆహ్లాదకరంగా అయితే కనిపిస్తుందట. ఇగో ఇదిలా నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలనే కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు ఉన్నాయో ఆ క్షేత్రాలలో కూడా ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారు అయితే చాలా ఫేమస్ అట. నిజానికి ఇది హైదరాబాద్ నుంచి అయితే 92 కిలోమీటర్ల దూరంకు మెదక్కు చేరుకుంటాము. ఇక మెదక్ నుంచి ఈ వనదుర్గా దుర్గా భవాని దేవి అమ్మవారి ఆలయానికి అదేవిధంగా ఏడుపాయలకు మనం చేరుకోవాలంటే మెదక్ నుంచి అయితే 13 కిలోమీటర్లకు ఇక్కడికైతే చేరుకుంటాం. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.